హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్గా సూపర్ టేస్ట్ వచ్చే మిల్ మేకర్ పలావ్ చేసుకుందామా అండి? టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నాన్ వెజ్కి ఏం తీసిపోదండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఒక పొంగొచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు మిల్ మేకర్లోంచి వాటర్ మొత్తం తీసివేసి ఇలా ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపై కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలండి. ఆనియన్స్ ఇలా మగ్గుతున్నప్పుడు 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేయాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అరగంట ముందు నానబెట్టిన రైస్ని అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. నేనైతే బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పెద్ద ఘాటుగా కూడా ఏమీ లేదు. ఇప్పుడండి పొడి పొడిగా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అద్దరగొట్టింది. ఇంతకీ మీకు మిల్ మేకర్ పలావ్ అంటే ఇష్టమేనా? కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.